హ్యావింగ్ సెడ్ దిస్, బనకచెర్ల ఈ టాపిక్ ఎన్నో రోజుల నుంచి బంక చేస్తుంది టాపిక్ బనకచెర్ల. గిరీష్ దారామోని చిత్రగుప్తులా మాటిచ్చిన ఫ్రెండ్స్, నేను బనకచెర్ల మీద మనం డీటెయిల్డ్గా రివ్యూ చేద్దామని. స్ట్రేట్ ఇన్ టు ది చిట్టా. దయచేసి ఈ కాన్సెప్ట్ గట్టికి ఇనుండ్రి. వెనకటికి ఇనకనే నీ భూభాగంలో పారే నీళ్లు నీకు దొరకకుండా పోయినాయి, నీ భాగ్యంలో లేకుండా పోయినాయి. నీ భాగ్యరేఖలు మారాలనంటే నీళ్లు చాలా కీలకం. నిధులు ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ నీళ్లు. ప్రతి పెద్ద నాగరికత ఏదున్నా అది నదుల ముంగటనే నాగరికతలు నిలబడ్డాయి. నీళ్ళే లేకపోతే నీ ఇల్లు డూప్లెక్స్ ఉంటే ఫైదా అయింది బ్రదర్. ఆలోచించు, అనుభవించే కంటే ముందు ఆలోచించు. నౌ ద టాపిక్ బనకచెర్ల గురించి పేపర్లు ఏం మాట్లాడుతున్నాయో ఫస్ట్ చూద్దాం. వైర్ ఏం మాట్లాడుతుందో చూద్దాం ఫస్ట్. తెలంగాణ ఆంధ్ర మధ్యలో గోదావరి జలాల పెద్ద పంచాయతీ నడుస్తుంది, బనకచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పి రాహుల్, మళ్ళీ కేసీఆర్ గారికి ఇష్టమైన రాహులే అనుకుంటా. 20th June 2025 ఆయనైనా కేసీఆర్ గారు మీ రాహుల్. రాహుల్ గారు నమస్తే. రాహుల్ నువ్వే రాసినావు వైర్లో? థ్యాంక్ యూ సో మచ్. నాకంటే ఏజ్లో పెద్ద, ఐ షుడ్ నాట్ సే రాహుల్ గారు. సో తెలంగాణ టుడే ఏం రాసిందో చూడండి. తెలంగాణ డిమాండ్స్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ GRMB టు స్టాప్ ఏపీస్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. అంటే GRMB బోర్డుకి తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నది, ఇది ఆపేయండి బనకచెర్ల ప్రాజెక్ట్ లింకింగ్ ఏనని. ఇది తెలంగాణ టుడే మాట్లాడింది. ట్రిబ్యూన్ కూడా ఏం మాట్లాడిందో చూడు. చంద్రబాబు నాయుడు కేంద్రం సపోర్టు తీసుకొని 80,112 కోట్ల పోలవరం నుంచి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు కోసము పిల్లర్ టు పోస్ట్ ఉరుకుతున్నాడు, కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఉరుకుతున్నాడు అని చెప్పి గంభీరమైన ఆరోపణ చేస్తుంది ట్రిబ్యూన్. లాస్ట్కి నా ఫేవరెట్ పేపర్ సౌత్ ఫస్ట్. రేవంత్ అన్నకు మంచి గోటిలు ఆడుకుంటుంది ఆ పేపర్. సౌత్ ఫస్ట్, బనకచెర్ల రిజర్వాయర్ ఆంధ్ర తెలంగాణ మధ్యలో పంచాయతీ చేస్తుంది అని చెప్పి చెప్తారు సౌత్ ఫస్ట్. అసలు ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, మేము పెద్ద ఇరిగేషన్ ఎక్స్పర్ట్లం కాం ఫ్రెండ్స్, కాకపోతే రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వనికే ఇది మేము మొత్తం PPTలో చేసినాం. ఇది ఎవడైతే మేము తయారు చేసినాం, చదివి నిపుణుల ఎక్స్పర్ట్ కమిటీని కలిసి. అండ్ థ్యాంక్స్ ఆయన పేరు చెప్పుకోకపోతే నేను గలీజ్గా ఉంటుంది, అడ్వకేట్ అశోక్ గారు. దీని దేశంలో మాకు చాలా మద్దతు తెలిపిండు. డేటా చదువుకుంటా అట్లా ఈడదించాను. సో థ్యాంక్స్ టు మిస్టర్ అడ్వకేట్ అశోక్ యాజ్ వెల్. బనకచెర్ల ఈ డయాగ్రామ్ నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. బనకచెర్ల ప్రాజెక్ట్ తీసుకొని చూస్తే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఒక పెద్ద పంచాయతీ ఉంది. గోదావరి రివర్ని పెన్నాతో లింక్ చేసే ఈ ప్రాజెక్టు. నీ గోదావరి బ్లూలు ఉన్నది, నీ గోదావరి రివర్ని పెన్నా నది గీడు ఉన్నది, పెన్నా నదిని లింక్ చేసే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి ఇప్పుడున్న ఖర్చు ఎంత? అకార్డింగ్ టు సౌత్ ఫస్ట్ ఆర్ టు దట్ మ్యాటర్ ట్రిబ్యూన్ 80,112 crores. మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయినాక అవినీతి అని చెప్పి నిన్న ఏదో గోటిలాట ఆడిరు కదా కొంతమంది. లైన్ దాటినరు, లైన్లు ఉన్నారు, లైన్లో పోయిరని. ఇప్పటి నుంచే జర అప్రమత్తంగా ఉండరు మళ్ళీ అన్ని ప్రాజెక్టులలో. ప్రజాధనం వృధం కాకుండా ఉంటుంది. సో జోక్స్ అపార్ట్, లెట్ us go directly into the topic. ఇది ఒక అంబిషియస్ ప్రాజెక్ట్. దీని ప్రపోజల్ ఏం పెట్టిరంటే బొల్లపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒక రిజర్వాయర్ కట్టి పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ త్రూ ఒక ప్రపోజల్ బొల్లపల్లి ప్రపోజల్ పెట్టి బొల్లపల్లి ప్రపోజల్ నుంచి వెలిగొండ రిజర్వాయర్కి ఎత్తిపోతలో చేసి లేకపోతే నీళ్లు తీసుకొచ్చి ఆడికేని ఒక టనల్ కట్టి, ఈ ఎర్రగా ఉన్నదంతా టనల్ ఫ్రెండ్స్. ఈ వెలుగొండ రిజర్వాయర్ నుంచి ఏదైతే ప్రపోజ్డ్ బొల్లపల్లి నుంచి వస్తుందో ఆడికేని టనల్ కట్టి ఏడికేని వెలుగొండ అంటే బొల్లపల్లి నుంచి మన బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్. ఇది బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, ఈ బ్లూ కలర్లు ఉన్నది. ఈడికి నీళ్లు తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలి? ఈ టనల్లకి ఏం తీసుకురావాలి. ఈ గ్రీన్ ఏంది అని అంటే నల్లమల్ల టైగర్ రిజర్వ్. పోరగాల మజాక్ అనుకుంటుర్రా ఈ ప్రాజెక్ట్ అనేది? నాకు ఇంకా అర్థం కాలేదు. అయితే కట్ చేస్తే బనకచెర్ల అనేది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే రాయలసీమ నేలను సస్యశ్యామలం చేయడానికే ఉపయోగపడుతుంది. అండ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. భారతదేశంలో ఏ గజం భూమైనా తడవాలా, పంట పండాలా, అక్కడ ప్రజలు సంతోషంగా ఉండాలా, అలా దప్పిక తీర్చాలా, పంటలు వండి వాళ్ళ ఇంట్లల్లా ధనబలం కూడా పెరగాల. ఒక భారతీయుడు లెక్క నేను కోరుకుంటేది. దీనివల్ల రాజకీయ దృక్పథం ఏముంటుంది గిరీష్ అని అంటే టీడీపీకి రాయలసీమలో ఒక పెద్ద పీట పడుతుంది. అంటే సూపర్గా బూస్ట్ అవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి గడ్డపార పడుతుంది. తెలంగాణకు ఏం పంచాయతీ గిరీష్ అని అంటే తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీన్ని అబ్జెక్ట్ చేసిండ్రు. రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్కి కూడా లేఖ రాసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమని మాట్లాడారంటే
బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతుందో దాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఈ పలు విశ్లేషకారులు అందరిది తీసుకొని సమప్ చేస్తే టాపిక్ ఏమని మాట్లాడారు బనకచెర్ల మీద, ఎస్పెషల్లీ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ తెలంగాణ. మనం ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణకు ఏమి ఇబ్బంది అని చెప్పి మాట్లాడితే, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఏదైతే అపెక్స్ కౌన్సిల్ ఉంటుందో, అండ్ టు దట్ మ్యాటర్ గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దీని కౌన్సిల్లా సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఏదైతే ఉంటుందో ఇంటర్ స్టేట్ వాటర్ ప్రాజెక్ట్స్ని తీసుకుంటారు. దీని నుంచి మనం క్లియరెన్స్ తీసుకున్నామా అంటే కేఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ నుంచి దాని కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాని కాడికని ఫస్ట్ మనము క్లియరెన్స్లు తీసుకున్నామా అని చెప్పి ఇరిగేషన్ నిపుణులు అడుగుతున్నారు. దాని తర్వాత గోదావరి వాటర్స్ ఏదైతే ఉన్నదో గోదావరి ట్రిబ్యునల్ ఏదైతే ఉన్నదో 1486 టీఎంసీ ఫీట్ వాటర్ నుంచి గోదావరి షేర్ టు తెలంగాణ ఎంత అని అంటే 968 టీఎంసీ అవుట్ ఆఫ్ 1468 టీఎంసీ ఫీట్. ఇది తెలంగాణ షేర్. అయితే ఈ సర్ప్లస్ వాటర్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, అరే పెన్నా నుంచి సముద్రంలో పోయే నీటిని నేను వాడుకుంటా అంటున్నా. అయితే కేఆర్ఎంబి అయినా అంటే కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ బోర్డ్ అయినా గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అయినా ఇప్పటిదాకా సర్ప్లస్ వాటర్ మీద చర్చ జరగలే. అంటే సముద్రంలో పోతున్నాయి అన్నంత మాత్రాన అది ఏపీకి ఇవ్వాలని లేదు, అట్లా అని చెప్పి ఆ సర్ప్లస్ వాటర్ అంతా తెలంగాణకు ఇవ్వాలని లేదు. ఆలోచించి ఆచరణలు దిగి అనుభూతిని అనుబంధాన్ని గుర్తుపెట్టుకొని పంచుకుంటే తప్పేమున్నది అని అనేది ఇలా నా ప్రశ్న. 2 తెలుగు రాష్ట్రాలకు అడుగుతున్నా. దీని మీద సర్ప్లస్ వాటర్ మీద చర్చనే జరగలే. చర్చ జరగనప్పుడు కంప్లీట్గా ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి దోచిదొబ్బి ఇంకో రాష్ట్రం ఎట్లా తీసుకుంటుంది అని అనేది ఇరిగేషన్ నిపుణుల వాదన, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాదన. కంప్లీట్ ఈ బంకచెర్ల ప్రాజెక్ట్లో మీకు ఎక్కడ కూడా తెలంగాణ కనబడదు. ఇప్పుడు నేను చెప్తా, కంప్లీట్గా తెలంగాణ ఎక్కడ కనబడదు. ఎందుకు కనబడదు అని అంటే అక్కడనే తెలంగాణలో పంచాయతీ మొదలైంది. ప్రాజెక్ట్ ఎట్లా మొదలవుతుంది అని అంటే గోదావరిని కృష్ణా రివర్లో కలుపుతున్నావు. ఎట్లా కలుపుతున్నావు గిరీష్ అని అంటే, ఇగో ఇది గోదావరి, ఈడ పోలవరం పాడైంది, ఆ పోలవరంలో మన్నువాడ అది కంప్లీటే కాదు, ఇప్పటిదాకా అది ఇన్కంప్లీట్ ప్రాజెక్టు. ఈ పోలవరం నుంచి నువ్వు కృష్ణాకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలుపుతావు, ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కలిపి నువ్వు బొల్లపల్లి రిజర్వాయర్ దగ్గరికి ప్రపోజ్డ్. మళ్ళీ ఇది కూడా ఆడ పోలవరము కంప్లీట్ కాలే, ఈడ బొల్లపల్లి కంప్లీట్ లేదు. ఇది కూడా ప్రపోజ్డే కదా బొల్లపల్లి నుంచి నువ్వు మళ్ళీ బొల్లపల్లిలో ఏడున్నది, బొల్లపల్లి ఏడున్నది రా నాయన అంటే ఇది గుంటూరులో ఉన్నది, ప్రకాశం బ్యారేజ్ కృష్ణాలో ఉన్నది, ఇక పోలవరం ఏడున్నది మీకు తెలుసు. అండ్ ఫైనలీ బంకచెర్ల, బొల్లపల్లి నుంచి నువ్వు బంకచెర్లకు తీసుకొస్తావు, మళ్ళీ బంకచెర్ల ఏడున్నది రాబాయ్ అంటే నంద్యాల ఉన్నది. దురదృష్టం ఏందని అంటే మొన్న ముఖ్యమంత్రి వర్యులు కూడా మాట్లాడేటప్పుడు ఇది ఏడుందో కరెక్ట్గా చెప్పలేకపోయారు. నీళ్ళ మీద అవగాహన కేసీఆర్కు ఉన్నది అని దీనికి చెప్పడానికి నా దగ్గరికి ఎట్లాంటి శంక లేదు. కంప్లీట్ బంకచెర్లలో మీకు తెలంగాణ ఏడ లేదని అనేది నిపుణుల వాదన. ఇప్పుడు వ్యాప్కోస్ గాజ్ డేటా 15 సంవత్సరాల గాజ్ డేటా అనలైజ్ చేసిన తర్వాత గోదావరి నీళ్ళ మీద వ్యాప్కోస్ ఏమని చెప్పిందంటే, వ్యాప్కోస్ ప్రకారము గోదావరి జలాలల్లో 105 రోజులు వరద నీరు వస్తుంది. 105 రోజులల్లో ఈ వరద నీరు 1200 క్యూసెక్ల నీళ్లు పోలవరంలోకి వస్తాయి. ఏది వరద నీరు గోదావరి. గాజ్ డేటా ఏం చెప్తుంది, 15 ఇయర్స్ విశ్లేషణ చేసిరు గాజ్ డేటా. అది ఎవరు, వ్యాప్కోస్. డిసైడ్ చేసినాక ఏం చేసిరు ఫ్రెండ్స్, 105 రోజుల మన దాన్ని ఏమంటారు ఫ్లడ్ డేస్ ఉంటాయి. ఈ 105 ఫ్లడ్ డేస్లలో ఎంత వాటర్ వస్తుంది పోలవరంకి, 1200 క్యూసెక్ వాటర్ వస్తుంది. దీని మీద పంచాయతీ అన్నమాట. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు ఏమని మాట్లాడతారనంటే, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఏదైతుందో బనకచెర్ల రిజర్వాయర్ ఏదైతుందో అది మా ఆంధ్రప్రదేశ్ ఇంటర్నల్ మ్యాటర్, మేము తెలంగాణకి ఎందుకు మాట్లాడాలా అని అంటారు. నీళ్ళు అనేది ఎవడయ్యా సొత్తు కాదు సార్. మానవ మనుగడకు ఇప్పుడు రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అంటే గిరీష్ గడే ఆనందపడతాడు ఫస్ట్. బట్ డిస్కస్ చేయి, నేను దూపతో ఉంటా, నా పంటలు వండాయి, నువ్వు సంక నాకు, నేను సంతోషంగా ఉంటానంటే మళ్ళా ప్రాంతీయవాదాలు లేస్తాయి, గడ్డపారలు గుండెలలో దిగుతాయి. డిస్కస్ కరెక్ట్గా చేయి. మేమెందుకు చెప్పాలనంటే వాడయ్యా జాగిరిగా నీళ్ళు. అయితే ప్రాజెక్ట్ బ్రేక్డౌన్ గిట్లా మనం చూస్తే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినాం. బనకచెర్ల ప్రాజెక్ట్లో కంప్లీట్గా మనకు తెలంగాణ ఏడ లేదు. కంప్లీట్గా మనకు ఏడున్న ప్రాజెక్ట్ మొత్తం ఆంధ్రాలోనే ఉన్నది. ప్రాజెక్ట్ బ్రేక్డౌన్ తీసుకుంటే ఇప్పుడు పోలవరంలో ఏదైతే రైట్ కెనాల్ ఉందో దీని విడ్త్ పెంచిండ్రు.
విడ్త్ పెంచి దీని కెపాసిటీ ఏం చేసిరనంటే 17,500 క్యూసెక్ల నుంచి 38,000 క్యూసెక్లకు పెంచిండ్రు. గోదావరి వాటర్ని కృష్ణాకు గుంజుకొస్తుండ్రు. ఫేజ్ 2లో ఏం చేస్తుర్రంటే తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కెనాల్ కింద 1,400 క్యూసెక్ల నుంచి 10,000 క్యూసెక్లకు దాన్ని పెంచేసిండ్రు, వాటర్ ట్రాన్స్ఫర్ని చేసిండ్రు. మళ్ళీ ఈ తాడిపూడి విలేజ్ ఈ తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏడున్నది రాబాయ్ అని అంటే తాడిపూడి విలేజ్లో ఉన్నది. తాడిపూడి విలేజ్ ఎక్కడున్నది రాబాయ్ అని అంటే గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నది. మళ్ళీ ఇరిగేషన్ సిస్టము కంప్లీట్గా 14 మండలాలకు అంటే 135 విలేజ్లకు సస్యశ్యామలం చేస్తుంది. ఇది కూడా ఎక్కడున్నది? కంప్లీట్గా ఆంధ్రాలో ఉన్నది. ఇప్పుడు ఈ స్కీమ్ ఏం చేస్తున్నదంటే 2,06,600 ఎకరాలకు ఇరిగేషన్ ప్రొవైడ్ చేస్తున్నది. డ్రింకింగ్ వాటర్ 5,40,000 మందికి డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నది. ఈ ప్రాజెక్ట్స్ మెయిన్ కెనాల్ ఏదైతుందో సుమారు 80.45 కిలోమీటర్సు అండ్ టు దట్ మ్యాటర్ 675 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అయి ఉన్నది. ఏది? మన తాడిపూడి విలేజ్ దగ్గర తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇప్పుడు అసలైన సిసలైన ఆట మొదలవుతుంది ప్రాజెక్ట్ ఫేజ్ 3లా. ఏందనంటే ఈ రైట్ కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజ్ కాడికి నువ్వు తీసుకొని వచ్చి నువ్వు ప్రపోజ్డ్ మళ్ళీ ఇది కట్టలే, ఇది కేవలం పేపర్ పులిలే ఇవి అన్నీ. ప్రపోజ్డ్ బొల్లపల్లి రిజర్వాయర్కి నువ్వేం చేస్తున్నావు? గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్నది. మళ్ళీ ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో తీసుకొని వస్తున్నావు. దీని స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉన్నది అంటే 150 టీఎంసీ ఫీటు. ఈడికైనా నువ్వు వాటర్ని 28,000 క్యూసెక్ల రేటు ప్రకారము బనకచెర్ల అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రైట్ కెనాల్ నుంచి నువ్వు టనల్ వేస్తావు. టనల్ ఏడికైనా వేస్తున్నావు? నల్లమల్ల ఫారెస్ట్లకైనా వేస్తున్నావు. ఇగో ఈ గ్రీన్ అంతా నల్లమల్ల ఫారెస్ట్, టైగర్ రిజర్వ్. అందులోకేం టనల్ దోవుతున్నావు. టనల్ దోవి 28,000 క్యూసెక్ల రేట్ల మీద నువ్వు బంకచెర్లకు తీసుకొస్తున్నావు. బనకచెర్లకు తీసుకొస్తే బనకచెర్ల ఏడపాడైందని అంటే నంద్యాల ఏడో మళ్ళీ ఆంధ్ర. సో ఈ కంప్లీట్గా ప్రాజెక్ట్ అంతా ఆంధ్రాకు ఉపయోగపడ్డది. సో వాటర్ ఏదైతుందో బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీ వెలిగొండ రిజర్వాయర్కి వస్తున్నది. వెలిగొండ రిజర్వాయర్ నుంచి నల్లమల్ల ఫారెస్ట్ మీదుగా టనల్ వేసి నువ్వు బనకచెర్లకు చేరుకుంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారంటే ఏవైతే 2 టీఎంసీ ఫీట్ వాటర్ ఉందో 100 రోజులకు డైలీ మాన్సూన్ సీజన్లో వస్తుంది చూడు, ఈ 2 టీఎంసీల వాటరు 100 రోజులకు అంటే 200 క్యూసెక్ల 200 టీఎంసీ నీళ్లకు 80,111 కోట్లు పెట్టి 40,500 ఎకరాల భూమిని సాగు చేద్దాం అని చెప్పి ఒక ఆలోచనతో పోతున్నారు. 17,000 ఎకరాల భూమి మళ్ళీ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉన్నది ఇలా సాగు చేసుట్లా. మళ్ళా ఇక ఈ ప్రాజెక్ట్ ఏంది అని అనేది నేను ప్రజలకు చెప్తున్నా. అడిషనల్గా లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్ పవర్ సప్లై డిమాండ్ చేస్తాయి. పవర్ సప్లై ఎంత డిమాండ్ చేస్తాయి అంటే 4,125 మెగావాట్ల కరెంటుని ఎక్స్పెక్ట్ చేస్తాయి. తెలంగాణ అప్రహెన్షన్స్ వ్యక్తం చేసింది. ఎందుకంటే ఈ ప్రపోజ్డ్ లింక్ నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్కి కెనాల్ సాధ్యమేనా? టైగర్ రిజర్వ్ల నుంచి నువ్వు టనల్ వేసుడంటే సాధ్యమేనా? నీ పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటిదాకా మనం అనుకుంటాం అరే పోలవరం ప్రాజెక్ట్ లెక్క పోతున్నది ఏంద్రా అనేది అని అనుకుంటాం. ఇదే కంప్లీట్ కాకపాయే ఈడ బొల్లపల్లి ప్రపోజల్ ఉన్న దానికి నువ్వు ఈడ వెలిగొండ రిజర్వాయర్ల నుంచి లేపి టనల్ బనకచెర్లకు కొడతానని అంటున్నావు. ఆడ 17,000 ఎకరాల ఫారెస్ట్ భూమి నల్లమల్ల ఫారెస్ట్ ఉన్నది. మళ్ళీ ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తుందా? కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ కౌన్సిల్తో నువ్వు సర్ప్లస్ వాటర్ మీద ఫస్ట్ డిసైడ్ చేసినావా? గోదావరి రివర్ వాటర్ ఏదైతుందో దాని మీద 986 టీఎంసీ ఫీటు తెలంగాణకు ఉన్నది అవుట్ ఆఫ్ 1,486. బట్ వాట్ అబౌట్ సర్ప్లస్ వాటర్ అంటే సర్ప్లస్ వాటర్ ఆంధ్రాకే ఇచ్చేయాలనా? అందులో తెలంగాణ వాటా ఉండదా? తెలంగాణలో ప్రజలు లేరా? అట్లనే కంప్లీట్గా వాటర్ ఆంధ్రాకి ఇవ్వనన్నప్పుడు కూడా నా ఆర్గ్యుమెంట్ ఇట్లనే ఉంటుంది. అంటే ఆంధ్ర ప్రజలు గారా తెలంగాణ ప్రజలే మొత్తం తీసుకోవాలా అని అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందనంటే ఫ్రెండ్స్, ఆంధ్రాకు గ్రావిటీ నుంచి వస్తాయి, తెలంగాణ ఎత్తు మీద ఉన్నది కాబట్టి నీకు ఎత్తి పోతలు చేయాల, కష్టమైన పని. సులువు మార్గంలో నీళ్లు దొబ్బుకుందామని అంటే ఎట్లా అని అనేది ఒక ప్రశ్న అని ఇక్కడ నేను ప్రాంతీయవాదాన్ని లేవడతలేను, ప్రమాణం దీని చెప్తున్నా. అందరూ సుఖంగా ఉండాలా అని చెప్తున్నా. సర్ప్లస్ వాటర్ మీద ఫస్ట్ డిస్కషన్ జరగాల. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రకారం ఏం చేస్తుంది అని అంటే 8.1 lakh ఏకర్స్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ తెలంగాణ ఉంది చూడు, దాన్ని ఇంపాక్ట్ చేస్తుంది అని అంటారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే సర్ప్లస్ వాటరే కదా అని చెప్పి సింపుల్గా కొట్టేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు 80,000 కోట్లు ఏడికేం తెస్తుంది రాబోయే అంటే హైబ్రిడ్ ఫండింగ్ మోడల్ కింద తెస్తుంది అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇప్పుడు మన టోల్ గేట్లు ఎట్లా ఎత్తాం,
పెట్టుబడి పెడతాడు, తర్వాత మనం నీళ్ళతో బిజినెస్ చేస్తాం చూడు ఇదంతా. సో బనకచెర్ల ప్రాజెక్ట్ల కంప్లీట్గా నీకు ఆంధ్ర ఏడున్నది అని చెప్పి మాట్లాడుతున్నాం. అయితే ఇలా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? కాలే. ఈ నుంచి నువ్వు కృష్ణా బ్యారేజ్ దగ్గర నువ్వు గోదావరిని కృష్ణాని కలిపినవు. మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ కాడికే నువ్వు బొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్లు, బొల్లపల్లి రిజర్వాయర్ ఉందా? ఇది ప్రపోజ్డ్, ఇంకా కాలే. ఈడికేని నువ్వు వెలిగొండ రిజర్వాయర్కి నీళ్లు పంపుతానంటావు, ఈడికేని బనకచెర్లకు టనల్ వేస్తా అంటావు. ఇది ఉన్నదా? లేదు. ఫారెస్ట్ క్లియరెన్స్ దొరికిందా? దొరకలే. మళ్ళీ కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు సర్ప్లస్ వాటర్ మీద డిస్కషన్ జరిగిందా? జరగలే. శ్రీశైలం పోతిరెడ్డి ప్రాజెక్టు నదిడ హెడ్ రెగ్యులేటర్ ఉన్నది. ఈడికైనా ఏం చేసినావు అని అంటే 20 మీటర్ల విడుతున్న కేసీ కెనాల్ ఏదైతుంది చూడు, దాన్ని అంచలంచలుగా నువ్వు గాలేరు రివర్కి వచ్చేటప్పటికి 80 మీటర్ల విడుతు చేసి పడదొబ్బినావు. ఇది కూడా తెలంగాణకు గండి కొట్టినట్టే అయింది. సరే, నువ్వు 80 మీటర్ల విడుతు చేసి గాలేరు రివర్ దగ్గర చేసినావు, 20 మీటర్ల కేసీ కెనాల్ వాడుతున్నావు. నువ్వేం చేస్తున్నావు? మళ్ళా ఈ 20 మీటర్ల నుంచి కేసీ కెనాల్ వచ్చేదాన్ని గోర్కల్ కనెక్షన్ దగ్గర ఆ విడుతుని 65 మీటర్లు చేసినావు. 65 మీటర్లు చేసి సాగు లేదా డ్రింకింగ్ వాటర్ చేసినావు అని అంటే గ్రీన్కో కంపెనీ ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఇచ్చినావు. గ్రీన్కో కంపెనీకి ఇచ్చినావు నువ్వు. ఇది వాస్తవం కాదా? డేటా పెట్టమంటున్నావా? పెడతా. గాలేరు రివర్ నుంచి 80 మీటర్ల విడుతున్న కనెక్షన్ మళ్ళీ కేసీ కెనాల్ తీసుకుపోయి ఈ కేసీ కెనాల్ 20 మీటర్లు ఉన్నదాన్ని 80 మీటర్లు గాలేరు రివర్ దగ్గర చేసి ఈ గాలేరు రివర్ని కుందు రివర్ దగ్గర కలిపి ఈ కుందుని తీసుకొచ్చి పెన్నా నుంచి సముద్రం డన్. దాని తర్వాత గోర్కల్ నువ్వు 65 మీటర్లు పెంచి దాన్ని గండికొండ ప్రాజెక్ట్కి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పెన్నాకు కలుపుకున్నావు. అంటే సర్ప్లస్ వాటర్లా ఎంత సరసలాడుతావు తెలంగాణతోని అని అనేది ఇలా చర్చనీయాంశమైంది. బికాస్ నీ పోలవరము కంప్లీట్ కాలే, నీ బొల్లపల్లి కంప్లీట్ లేదు. కలల ప్రపంచం ప్రజెంటేషన్ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి మాట్లాడితే ఆధారాలతోనే మీ చిత్రకు శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రైవేట్ హైడ్రా పవర్ కుట్రలు గిరీష్ గారు మాట్లాడతలేడు. స్వేచ్ఛ టీవీ ఈ పేపర్లో వచ్చిన స్వేచ్ఛ కథనం చెప్తున్నాను నేను మీకు. ఏటా పెన్నా బేసన్కు తరలి వెళ్తున్న 200 టీఎంసీలు సర్ప్లస్ వాటర్, 105 days 2 TMC, అంతే కదా పోతున్నది నేను తీసుకుంటున్నా. బట్ మై డియర్ CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఏం డిస్కస్ చేస్తున్నారంటే దేర్ షుడ్ బి ఏ డిస్కషన్ ఆన్ ది సర్ప్లస్ వాటర్ ఆల్సో, బికాస్ వాటర్ ఈజ్ నాట్ డెడికేటెడ్ టు ఆంధ్ర నార్ తెలంగాణ. నీళ్ళు నావి నీవి ఇద్దరివి. నేను మంచిగా ఉండాలా, నువ్వు మంచిగా ఉండాలా, ఆ మంచిగున్న రాష్ట్రాలల్లో మనం ఉండాలా. రాజకీయ నాయకులు చిచ్చు పెట్టిరొచ్చు బ్రదర్, నువ్వు నేను డిస్కస్ చేయాలా అని అన్నది ఇయాలనా తపన. ఆడికి ఆగిపోయిందా అంటే కొత్తగా గ్రీన్కోకు 100 మెగావాట్లకు పంపు స్టోరేజ్ ప్లాంట్, నవంబర్ రాకముందే నీటి తగ్గుదలపై అధ్యాయం, కాలువల వెడల్పు చేసి దోచుకెళ్తున్న పయనం, గ్రీన్కో గ్రీన్ ఎనర్జీకి తెలంగాణ నుంచి సపోర్ట్. మళ్ళీ రేవంత్ రెడ్డి నేను ఏడనైనా మాట్లాడతా ఏడనైనా చేస్తానంటున్నావు, కానీ నాకు కనిపించేది గురుదక్షిణ, తెలంగాణను తాకట్టు పెట్టే నువ్వు చేస్తున్న నాటకము. ఇవాళ బనకచెర్ల ఏదైతుందో కంప్లీట్గా ఒక డ్రామా కనబడుతున్నది అని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తున్నది. 11 ఏళ్ళల్లా మీరు చూడండి, ఒక్కసారి కృష్ణా జలాల వివాదం, ఇంకోసారి గోదావరి పంచాయతీ, ఇలా గత 11 ఏళ్లలో జల జగడం పీక్స్కి చేరింది. ముఖ్యంగా కృష్ణా జలాల విషయాలలో తెలంగాణకు అన్యాయమే చేస్తున్న ఏపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు బనకచెర్ల పేరుతో కొత్త వివాదానికి కారణమైంది. అంటే రాయలసీమల వైఎస్ఆర్సీపీనిగా తొక్కి పడేయాలా అని చెప్పి నీటి యుద్ధాన్ని ప్రకటించిండా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం చెయ్యి, బట్ తెలంగాణను ఎండగొట్టకు. రాజకీయం చెయ్యి. రాజకీయం అంటే చూడండి, హైడ్రా పవర్ ఏర్పాటు కోసం 1775లో శ్రీశైలం డ్యామ్ నిర్మించారు. తెలంగాణ 900 మెగావాట్ల తయారీకి భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 700 మెగావాట్ల తయారీకి ఏపీ వాడుకుంటుంది. ఎస్ఎల్పిసి నుంచి టనల్ ద్వారా తెలంగాణకు మరింత వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నా దశాబ్దాల వారీగా ఆ కళ నెరవేరడం లేదు. ఎందుకు తిరిగి దిగువకు నీటిని వదులుకోవాల్సి వస్తుంది. అయితే బ్యాక్ వాటర్ పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983లో మద్రాస్ తాగునీరు పేరుతో తెలుగు గంగ ప్రాతిపదాన చేసిన కాలువలు తవ్వించారు. రాయలసీమను కాదని తీసుకెళ్లడంపై పెద్ద ఉద్యమాలే జరిగాయి. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి డ్రా చేసుకునేందుకు నీళ్లను 10 మీటర్ల ఎత్తులోనే హెడ్ రెగ్యులేటర్ కెనాల్ ద్వారా తీసుకెళ్లినారు. క్రాస్ రెగ్యులేటర్తో బ్రిటిష్ కెనాల్ నుంచి నిర్మించిన కేసీ కెనాల్కు కలిపారు. ఇది క్రాస్ రెగ్యులేటర్.
ఇది మీ క్రాస్ రెగ్యులేటర్. ఈడ హెడ్ రెగ్యులేటర్ పెట్టి పోతిరెడ్డి పాడు దగ్గర ఇగో ఈ కేసీ కెనాల్కి లెఫ్ట్ సైడ్లో కలిపిర్రు. అదే చెప్తున్నారు వాళ్ళు. చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్ ఇట్లాంటి డయాగ్రామ్లు వేయాలంటే. మేము ఇరిగేషన్ వాళ్ళం కాదు, కానీ మజా వచ్చింది. పుట్టిన గడ్డ మీది కోసం కొట్లాడుతున్నాం చూడు, అదొక కొత్త అనుభూతినిచ్చింది. దీన్ని తయారు చేయడానికి 4 రోజులు పట్టింది. పోసేందుకు నీళ్లను 10 మీటర్ల ఎత్తులోనే హెడ్ రెగ్యులేటర్ పెట్టి కలిపేసిర్రు. 20 మీటర్లు ఉండగా కేసీ కెనాల్ 80 మీటర్లు చేసిండ్రు. ఇగో ఇది అదే చెప్పినా నేను. ఈడ 20 మీటర్లు ఉన్న కేసీ కెనాల్ని నీ గాలేరు రివర్ కాడికి వచ్చేసరికి 80 మీటర్లు చేసి పడుతుంది. ఓడు పర్మిషన్ అడుకొని చేసిరువా? ఇది తెలంగాణకు అన్యాయం చేసినట్టు కాదా? తెలుగు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమిళనాడు పోతే తమిళనాడు ఎందుకు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి తమిళోడు మాట్లాడిండు. మళ్ళీ అడిగి నా నీళ్ళు ఎందుకు కావాలి? నా నీళ్ళు ఎందుకు కావాలి అడిగి? తెలుగు గంగా నీళ్ళు అడిగేటోడు లేకనా? లాస్ట్కి ఇక చూసుకుంటూ పోతే ప్రాంతీయ చిచ్చులు లేస్తాయి ఫ్రెండ్స్. నేను అసంటోని కాదు, డేటానే మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ నీటి దుర్వినియోగంపై చర్చలేవి అన్నది ఇలా క్వశ్చన్. బనకచెర్లపై బంక మాటలు మాట్లాడి బంక చేస్తున్న ఈ బద్మాష్ రాజకీయ నాయకులను నమ్మకుర్రి. డేటాని నమ్ముండ్రి. మొసలి లెక్క రాజకీయాలు చేయకుండ్రి. నేను చర్చకు రెడీ అని చెప్పి అసలు చరిత్రనే తెలవకపోయినా ముఖ్యమంత్రికి బనకచెర్ల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లీస్ట్ ఒక మాట సెన్సిబుల్గా మాట్లాడారు. ఏందని అంటే మళ్ళీ సర్ప్లస్ వాటర్ మీద కూడా డిస్కషన్ జరగాలి కదా. అబ్సల్యూట్లీ. అంటే సముద్రంలో పోయే నీళ్ళు అయ్యా జాగిర్లా? అసలు కృష్ణా రివర్ బోర్డు మీద మేమెందుకు మాట్లాడతాం అని చెప్పి ఏపీ సెక్రటరీ మాట్లాడుతున్నాడు చూడు. ఇది దురదృష్టకరం. ఇప్పుడు అయ్యా జాగిరిగావు నీళ్ళు. తెలంగాణ వాదివా గిరీష్, నువ్వు ఆంధ్ర వాదివా అని అంటే నేను ఫస్ట్ తెలుగు అని. దానికంటే ముందు ప్రథమంగా అంటాం కదా మనము, మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ ఆంధ్ర పక్కకు పెట్టరా బాయ్. నువ్వు నేను భారతీయులం. ఆ గోదావరి కానీ కృష్ణమ్మ కానీ పారేది నా భారతంలా. నువ్వు బార్డర్లు పెట్టుకున్నావురా బాయ్. ఈ రాజకీయ నాయకులు బార్డర్లు పెట్టుకున్నారు వాళ్ళ పిల్లలకు వారసత్వాలు ఇయ్యనీకే. నీకు నాకు బార్డర్ లేదు, కేవలం ఒకటే బార్డర్ నీకు నాకు. ఏంది తెలుసా? నువ్వు మనిషి లెక్క ఉంటావా లేదా అన్నది బార్డర్. మమతల హోమం మన సనాతనం. ఇది యాది పెట్టుకోను. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.